కుమారులారా మీకు అందరికీ వందనాలండి. మా అత్తగారైనటువంటి మంగళగిరి కనకమ్మ గారి పేరు మీద నా భర్త గారైనటువంటి ఎండిహెచ్ ప్రేమ్ కుమార్ గారు, నా కుమారుడు, నా కుమార్తె వారి పేరిట మేము ఈ ఎపిసోడ్ని మీకు అందచేయబోతున్నామండి. మా బాబా గారు అయినటువంటి రెవరెండ్ బొక్క గురునాథం గారు అందిస్తున్నటువంటి ఈ వాక్యమును మీరు విని బహుగా ఆశీర్వదించబడగలరని మా ప్రార్థన. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి అంటే యేసయ్య, మీ బంగారు పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా ఇప్పుడు నేను ప్రియ కుమారుడు మరినైనా నుంచుని వాక్య సందేశం అందించుచుండగా ప్రభా, ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞానమును మీరు దయచేయండి ప్రభా. వాక్యమును ప్రభా మరినైనా ఆ బిడ్డ చెప్పటం కాకుండా ప్రభా, ఆ బిడ్డ నోటి ద్వారా తండ్రి మీ గొప్ప వాక్య సందేశమును ప్రభా ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందజేయవలసిందిగా మన కొరకై రానయ్యన్న యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రభు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు. మా ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి ఈ నిజ నేస్తం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి మేము ఎంతగానో దేవుని నామమున ఆనందిస్తున్నాము. మీ అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి సువార్త వర్తమానాలు అందించాలి అనే మంచి సంకల్పంతో రెవరెండ్ బొక్క గురునాథం గారు గుంటూరు పట్టణంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కన్నవారి తోటలో పాస్టర్గా పనిచేస్తూ స్పిరిచువల్ మరియు థియోలాజికల్ ఆస్పెక్ట్లో సువార్తను వినూతన పద్ధతిలో, నూతన కోణంలో మీకందరికీ వినిపించాలనే సదుద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు. మీరందరూ ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా అధికమైన మేళ్ళు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాము. ఆ విధంగానే మన బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 10:22 వచనం ప్రకారంగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దాని మీద దృష్టి ఉంచి మా ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ స్థాపించడం జరిగింది. ఇప్పుడు మా క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందించేటువంటి ఈ నిజ నేస్తం అనే వర్తమానాలు విని ఆనందించి యెహోవా ఇచ్చు ఫలములు మనమందరము పొందుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. సువార్త ప్రేక్షక మహాశైలారా, అందరూ బాగున్నారా? చాలా మంచిది. మీ ముందుకు మరోసారి రావడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ముందుగా దేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ దినమందు వాక్య భాగము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 22వ వచన భాగం వరకు ఈ దినమందు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగమునకు ముందుగా మీకు ఒక టైటిల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ టైటిల్ దేవుని దర్శనం రక్షణకు నిదర్శనం. దేవుని దర్శనం రక్షణకు నిదర్శనం. ఈ యొక్క ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంది. ఈ యొక్క సందర్భం ఏంటంటే, యాకోబు తన అన్నను మోసం చేసి తండ్రి యొక్క దీవెనలు పొందుకున్న తర్వాత అన్న చంపుతాటువంటి ఆ యొక్క ఉద్దేశంతో తన తల్లి యాకోబుని తన యొక్క సంతతి దగ్గరికి పొమ్మని సలహా చెప్పినప్పుడు ఆ సలహాని స్వీకరించి యాకోబు బయలుదేరడం మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి బయలుదేరాడు అంటే బేర్షబా నుండి హారాను వైపు వెళ్ళుచు అటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. బేర్షబా అటువంటి మాటకు అర్థం ఏంటంటే 7 గొర్రెల బావి అని అర్థం, సాక్షార్థమైన బావి అని అర్థం. సాక్షార్థమైనటువంటి బావి నుంచి యాకోబు సాక్ష్యంతో కూడినటువంటి యాత్ర తన జీవితంలో ప్రారంభించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యాకోబు సాక్ష్యం ఇచ్చటి నుంచే ప్రారంభమైందని మనం భావించవచ్చు. ఇది ఒక ప్రముఖమైనటువంటి బావి. తన జీవితాన్ని ఇక్కడి నుంచే ఆయన ప్రారంభించడం మనం చూస్తున్నాం. ఇది స్థానిక గ్రామము, జిల్లా కూడా.
ప్రస్తుత పట్టణం యొక్క బేర్షెబా అటువంటి పట్టణం యెరూషలేముకి నైరుతిగా 77 కిలోమీటర్ల దూరంలోను, మధ్యధరా సముద్రానికి దక్షిణ మృత సముద్రానికి మధ్య ఉన్న రహదారిపైన ఈ బేర్షెబా పట్టణం ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రాంతంలో చాలా బావులు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా పెద్దది 3.75 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉన్నటువంటి బావులు ఉన్నాయి. దీనిని 5 మీటర్ల రాయిలో దీన్ని తొలవటం మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని ఆదికాండము 21వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. తర్వాత అబ్రహాము ఇక్కడ చాలా కాలం నివసించినట్లుగా మనం ఆదికాండము 22వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము కాకుండా ఇస్సాకు కూడా ఇక్కడే నివసించినట్లుగా ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాం. యాకోబు ఇక్కడ బలులను కూడా అర్పించటం, తరువాత ఆయన యొక్క జీవిత యాత్రలో మరలా తిరిగి యాకోబు వచ్చి ఇక్కడ బలులు అర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అది ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది దక్షిణ సరిహద్దుల్లో ఉన్నటువంటి భూభాగమని న్యాయాధిపతులు 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క బేర్షెబా పట్టణం అంటే ఈ బేర్షెబా అటువంటి ఈ యొక్క పట్టణం యొక్క వృత్తాంతం ఈ విధంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇది 7 గొర్రెల బావి, సాక్షార్థమైనటువంటి బావి అటువంటి అర్థం స్ఫురించేటట్లుగా ఉన్నది. కనుక యాకోబు సాక్ష్యం కూడా ఇచ్చటి నుండే ప్రారంభమైందని గమనంలోకి మనం తీసుకుంటూ ఉన్నాం. తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? బేర్షెబా నుండి హారాను వైపుకు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. మరి హారాను గురించి కూడా తెలుసుకుందాం. ఇక హారాను అటువంటి ప్రాంతం మనం ఆలోచన చేసినప్పుడు ఈ హారాను అటువంటి పదం ఒక వ్యక్తి కూడా సూచించేటువంటి పదం. అబ్రహాము సోదరుడు, లోతుకు తండ్రి అని ఆదికాండం 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచన భాగం వరకు మనం చూడగా అక్కడ మనం ఆ యొక్క హారాను గురించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే హారాను అంటే ఒక ప్రాంతం, ఒక స్థలం అనేటువంటి భావన ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం హారాను అనేటువంటి ప్రాంతం టర్కీ దేశంలో ఉంది. అలెప్పో నుంచి నినివేకు వెళ్ళే ప్రధాన వాణిజ్య రహదారిలో ఉన్నటువంటి ఉర్ఫా అంటే అంతకుముందు ఎథెస్సా అటువంటి ప్రాంతంగా పిలిచేటువంటి వారు, అది ఆగ్నేయంగా 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణం ఇది. హారాను పట్టణం ఇది చాలా వాణిజ్యపరమైనటువంటి పట్టణం. ఇది కమర్షియల్ ల్యాండ్ అంటే వాణిజ్య వ్యాపారాలు చేసేటువంటి పట్టణంగా ఇది ప్రముఖమైనటువంటి స్థలంగా ఆ దినాల్లోనే విరాజిల్లటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది టర్కీ దేశంలో ఉంది. అయితే ఈ యొక్క తెరహు అబ్రహాము ఇక్కడ నివసించినట్లుగా కూడా మనం ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఇస్సాకు భార్య అయిన రిబ్కా కూడా హారాను ప్రాంతమే. ఈ ఊరు అమ్మాయి రిబ్కా కూడా ఏశావు దగ్గర నుండి యాకోబు పారిపోయి ఈ యొక్క ప్రాంతానికి వచ్చాడు. అది ఆదికాండము 29వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అమ్మోరియా జాతుల వారికి ఇది ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. హారాను ప్రాంతం అమ్మోరీయులు ఏలినటువంటి ప్రాంతంలో ఇది కేంద్ర స్థానంగా అంటే ముఖ్య పట్టణంగా చేసుకొని ఆ యొక్క అమ్మోరీయులు ఏలినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తరువాత అష్షూరు రాజైనటువంటి అదద్ నిరారి క్రీస్తు పూర్వము 1310వ సంవత్సరంలో యొక్క హారాను ప్రాంతాన్ని అమ్మోరీయులు జయించి యొక్క అష్షూరీయులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినట్లుగా అదద్ నిరారైనటువంటి రాజు అష్షూరు రాజు దీన్ని ఆక్రమించినట్లుగా మనం చూడగలం. దీన్ని దక్షిణ ప్రాకారాలు చాలా చక్కగా ఆయన నిర్మించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇది తిరుగుబాటు చేసి క్రీస్తు పూర్వము 763లో ఇది కొల్లగొట్టబడ్డట్లుగా 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు పూర్వము 609లో బబులోనీయులు దీన్ని ఆక్రమించుకోక మునుపు ఇది అష్షూరు చేతిలో ఉండేది. అంటే అష్షూరుల చేతిలో నుంచి ఈ యొక్క బబులోను చక్రవర్తి క్రీస్తు పూర్వము 609వ సంవత్సరంలో యొక్క హారాను ప్రాంతాన్ని జయించి హారాను ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్లుగా యొక్క చరిత్ర మనకి బయలుపరచబడుతూ ఉంది. అయితే ఇది చరిత్ర. యొక్క యాకోబు బేర్షెబా నుండి హారాను వైపుకు వెళ్ళుచు ఒక విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి తన సాక్ష్యాన్ని మరి ప్రారంభ దశలో ఒక గొప్ప సంగతిని అక్కడ యాకోబు చూడటం మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 28వ అధ్యాయం 12 నుంచి 14 వచన భాగం వరకు మనం చూసినప్పుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమనంటే
అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణు వలెరగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడినటువంటి ఆ సంగతి దేవుడు ఆశీర్వాద వచనాలు తన యొక్క దర్శనం ద్వారా. అందుకే ఈ యొక్క వాక్య భాగానికి మరి ఒక టైటిల్ మీకు చెప్పాను, దేవుని దర్శనం రక్షణకు నిదర్శనం. దేవుని దర్శనం రక్షణకు నిదర్శనం. ఈ యొక్క హారాను ప్రాంతం దగ్గర ఒక గొప్ప దర్శనాన్ని యాకోబు భక్తుడు చూడటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నిచ్చెన గురించి రాశాడు. నిచ్చెన గురించి, నిచ్చెన దేవతలు ఏం చేస్తున్నారంటే నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. నిచ్చెన భూమికి ఆకాశము మధ్య వ్రేలాడుతూ ఉండగా ఆకాశం నుండి క్రిందికి దూతలు, అదే కింద నుంచి పైకి ఎక్కుతూ దిగుతూ ఉండటం అక్కడ చూస్తూ ఉన్నాడు యాకోబు భక్తుడు. అదే రీతిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం రాయబడినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు తన శిష్యులకు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూచుతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ యొక్క సమయమందు శిష్యులతో బోధిస్తూ యేసు ప్రభువులు వారు చెప్పటం మనం చూస్తున్నాం. అంటే మనుష్య కుమారుని పైగా ఎక్కటము దిగుటము మీరు చూస్తారు అటువంటి మాట ముందుగానే అక్కడ యేసు ప్రభువులు వారు యోహాను సువార్తలో చెప్పినట్లుగానే ఇక్కడ నిచ్చెన అంటే ఇక్కడ యేసు ప్రభువులు వారుగా మనం చూడాలి. అంటే యాకోబు ముందుగానే యేసు ప్రభువును చూస్తున్నాడు, నిచ్చెన చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద ఎక్కడము దిగడము చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నిచ్చెన క్రీస్తు అని చెప్పడం మనం చూడగలం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చూసినప్పుడు, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. ఇక్కడ చూసినప్పుడు నిచ్చెన క్రీస్తుగా ఉంటా ఉంది. ఆ నిచ్చెన పైన సింహాసనం మీద దేవుడు కూర్చోవడం యాకోబు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభు నిచ్చెనగా కనిపిస్తున్నాడు. నిచ్చెన ఎక్కిన తర్వాత ఆ సింహాసనం మీద యేసు ప్రభులు వారు సింహాసనాసీనుడైనట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు నిచ్చెనగా, క్రీస్తు తండ్రి అయిన దేవుని స్వరూపములో సింహాసనం మీద ఆసీనుడై ఉండటం మనం చూస్తున్నాం. అటువంటి మాట కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13లో అక్కడ రాయటం మనం చూస్తూ ఉన్నాం. ద గ్లోరిఫైడ్ గాడ్, ద గ్లోరిఫైడ్ గాడ్ అంటే క్రీస్తు నిచ్చెనగా ఉంటూ ఉన్నాడు. నిచ్చెన పైన, ఆకాశం పైన సింహాసనాసీనుడుగా కూడా యేసు ప్రభులు వారే కనిపిస్తున్నాడు. ఆ యొక్క దృశ్యాన్ని, ఆ దేవుని యొక్క దర్శనాన్ని మరి యాకోబు తన యొక్క జీవిత యాత్రలో తప్పించుకొని, అన్న ద్వారా తప్పించుకొని, అన్న చంపుతున్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన తప్పించుకోవడం కోసం బయలుదేరుతున్నటువంటి ఆ సందర్భంలో ఒంటరిగా తన యొక్క జీవిత యాత్ర ప్రారంభించినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని యాకోబు దర్శించడం మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, నూతన వ్యక్తిగా క్రీస్తు అనే నిచ్చెనను ఎక్కడానికి తొలిమెట్టు ఆయన ప్రారంభిస్తున్నాడు. అంటే క్రీస్తు అటువంటి ఆ యొక్క మెట్టు, నిచ్చినటువంటి మెట్టు ఎక్కుతూ రక్షణ ద్వారా, తన జీవిత యాత్ర ద్వారా పరలోకపు గవిని చేరుకున్నటువంటి భాగ్యాన్ని మొట్టమొదట యాకోబు ఆ దర్శనం ద్వారా చూడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక దేవుని చూచేటువంటి అనుభవాన్ని కూడా అక్కడ ఆయన ప్రదర్శించడం చూస్తున్నాం. దేవుని చూచే అనుభవాన్ని, ఒక నిజం చెప్పాలంటే యాకోబు తప్పు చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క స్థలంలో దేవుని చూచేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో తన జీవితాన్ని మరి మార్చుకున్నటువంటి సంగతిని మనం మున్ముందు మనం చూడబోతూ ఉన్నాం. అంటే దేవుని ప్రత్యక్షం యాకోబు మహావృక్షంగా మార్చేటువంటి సందర్భం ఈ యొక్క ఆది కాండంలో మనకి కనిపిస్తూ ఉంది. అంటున్నాడు, ఇసుక రేణు పొగుది వలె నీ సంతానాన్ని భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెరగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణ తట్టుకు, ఏ తట్టుకు వెళ్ళినా సరే నీకు నిండారా ఆశీర్వాదాలు అటువంటి విషయాన్ని యాకోబుని ఆ యొక్క
నిచ్చెన మీద ఆసీనుడైనటువంటి ఆ యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు మరి యాకోబు దర్శించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు తనపై కృమ్మరించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని యొక్క యాకోబు స్వతంత్రించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సంగతి చూడండి. అది ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనము 15వ వచనములో అబ్రహాముతో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పును యాకోబు జీవితంలో అవి ప్రత్యక్షపరచబడటానికి దేవుడు ముందుగానే దేవుని యొక్క దర్శనం ద్వారా యాకోబుతో గొప్ప ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటువంటి అనుభవాన్ని ఇక్కడ యాకోబు పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఆశీర్వాదం యాకోబుకి స్వంతం అటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత చూస్తే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు దేవుని కాపుదల యాకోబుకు విడుదల. ఇప్పుడు మనం ఒక పాయింట్ వైడ్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే క్రీస్తు నిచ్చెన యాకోబుకు శిక్షణ. క్రీస్తు నిచ్చెన యాకోబుకు శిక్షణ అంటే క్రీస్తు యొక్క నిచ్చెనలాగా కనిపిస్తున్నటువంటి క్రీస్తు ఆ యొక్క క్రీస్తు మెట్లు ఎక్కుతూ మరి శిక్షణగా యాకోబు పొందుకోవడం మొట్టమొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే దేవుని చూచేటువంటి అనుభవం. చూసారా, అంటే దేవుని ప్రత్యక్షం యాకోబు మహావృక్షంగా మారతాడటువంటి ఒక గొప్ప అభయాన్ని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవ చూసినప్పుడు ఆయన మహావృక్షమే కాదు సుమా, దేవుణ్ణి చూచేటువంటి అనుభవాన్ని కూడా పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక 3 విషయాలు ఇక్కడ. ఇక 4వ విషయం ఏంటంటే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. అంటే అబ్రహాము ఆశీర్వాదం యాకోబుకి స్వంతం అటువంటి విషయాన్ని కూడా మనం యొక్క వాక్య భాగం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 5వ విషయం ఏంటంటే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చెప్పినట్లుగా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి ప్రేమటువంటి వాళ్ళారు. యాకోబు ఒంటరి జీవిత యాత్రలో మరి పయనమైనప్పుడు తల్లి చెప్పినట్లుగా ఆయన మరి చేసినప్పుడు అన్నకి నేను మోసం చేస్తున్నానే అటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా యాకోబు అబ్రహాము ఆశీర్వాదం యాకోబుకు సొంతం కావాలి కనుకనే యాకోబు తప్పు చేసినా సరే ఆ తప్పును మన్నించాడు. దేవుడు తప్పును మన్నించాడు. తప్పు ఎప్పుడు ఎలా మన్నించాడంటే ఒంటరి జీవితంలో తను ఎక్కడైతే పండుకున్నాడో అక్కడ తను అనుకుంటున్నాడు, అయ్యో నేను అన్నని మోసం చేశాను, తండ్రిని మోసం చేశానటువంటి ఆ పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే యాకోబులో కలిగిందో ఆ పశ్చాత్తాప హృదయాన్ని బట్టి దేవుడే ఆయనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రక్షణకు నిదర్శనంగా యాకోబు మారుతూ ఉండటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 28వ అధ్యాయము 15వ వచనంలో 5వ పాయింట్ ఏంటంటే దేవుని కాపుదల యాకోబుకు విడుదల. చూసారా, పాపము నుండి విడుదల యాకోబుకు అక్కడనే కలుగుతూ ఉంది. సదాకాలము తోడై ఉంటానటువంటి అభయం పొందుకోడు. సదాకాలం నీ జీవిత కాలమంతా నీ పిల్ల తరాల వరకు సదాకాలం నీతో ఉంటాను, ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాను. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ స్థలంలో నువ్వు ప్రవేశించినా, ఏ స్థలంలో నువ్వు నివసించినా సరే నిన్ను కాపాడతాను, అటువంటి విడవకుండా ఉంటాను. ప్రియమైనటువంటి వారలారా, యాకోబు చరిత్ర చూసినప్పుడు యాకోబు పాపం చేసినా సరే, తప్పు చేసినా, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూసి అబ్రహాము ఇచ్చినటువంటి వాగ్దానము ఈయన జీవితంలో నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశంతో యాకోబు గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ప్రేమటువంటి బిడలారా, మనం కూడా తప్పు చేస్తాం. మానవ సహజం ఏంటంటే తప్పు చేయడం. ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు ఎక్కడి నుంచి నేను తప్పు చేయను అన్నప్పుడు దేవుని దర్శిస్తాడు. రక్షణకు నిదర్శనంగా నేను చేసుకుంటున్నటువంటి సత్యాన్ని యాకోబు సాక్ష్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రాచీన మెసపటోమియా ప్రజలు పూజించినటువంటి దేవుళ్ళు కొన్ని ప్రాంతాలకే పరిమితం. అందుకే ఆయన అంటున్నాడు అన్ని ప్రదేశాలు ప్రతి స్థలమందు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దేవుడు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ప్రతి స్థలమందు నిన్ను విడవకుండా నీ వెంటే ఉంటాను అటువంటి అభయాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే ఆ దినాల్లో మెసపటోమియా నాగరికతలో ఆ యొక్క నాగరికతలో ఉన్నటువంటి ఆ ప్రజలు పూజించేటువంటి దేవుళ్ళు ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి దేవుళ్ళు. కానీ ఈ దేవుడైతే ఆయన సర్వంతర్యామి,
కాబట్టి ఆమ్నీ ప్రజెన్స్ ఆయన సర్వంతర్యామిగా ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి అన్నటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియపరచడం చూస్తున్నాం. యాకోబు అనుకునొచ్చు, ఆయన చూశాడు, మెసొపొటేమియా నాగరికతల దగ్గరగా ఉండి చూశాడు. అంటే గల్లీకి ఒక దేవుడు, పేటకు ఒక దేవుడు, బజార్కి ఒక దేవుడు, అంటే ప్రతి స్థలంలో ఒక దేవుడు ఉండేటువంటి పరిస్థితి. అలానే అనుకున్నాడు ఈయన కూడా, ఈ దేవుడు కూడా బహుశా ఈ ప్రాంతానికే పరిమితం అనుకుని ఉండొచ్చు. అందుకే మాట అంటున్నాడు, ప్రతి స్థలమందు నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ స్థలంలో నివసించినా అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతోనే ఉంటాను. అందుకే మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు సదాకాలం తోడే ఉంటాను అనే మాట రాయబడుతుంది. అంటు ది ఎండ్, సదాకాలం. దేవుడు ఒక్కసారి ఏ మానవుడైతే పశ్చాత్తాపడి పాపములను విసర్జించి దేవుణ్ణి వెంటాడి దేవునిని వెంబడిస్తూ తన జీవిత యాత్రను దేవునికి అంకితం చేసుకుంటారో వారి జీవితాల్లో ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు, ప్రతి స్థలంలో ఉండేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని యాకోబు ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియమైనటువంటి వారలారా. అందుకే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1లో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుగా ఉండే దేవుడు అని రాయబడింది అక్కడ. ఎలాంటి పరిస్థితులైనా సరే, అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైనా, వేదనైనా, బాధైనా, అప్పులైనా, ఎలాంటి పరిస్థితి మన యొక్క జీవితాలలో ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ కాపాడే దేవుడు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదన్నటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు స్పష్టంగా దేవుడి యొక్క దర్శనం ద్వారా దేవుడి ఆ యొక్క సింహాసనం నుంచి యాకోబుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీతో కూడా దేవుడు మాట్లాడగలరు. ఎప్పుడు అంటే నీ యొక్క పాపమును విసర్జించినప్పుడు, పశ్చాత్తాపడి ప్రభువా నా పాపను ఒప్పుకొంచున్నాను కనుక నా జీవిత కాలం అంతా నీ తోడుకు నాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా తోడుగా ఉండేటువంటి దేవుడు, భయము నుంచి అభయం ఇచ్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు సత్యాన్ని మనం ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 6వ పాయింట్ ఏంటంటే, గొప్ప సంగతి ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే గొప్ప మార్పు యాకోబులో మనకు కనిపించడం మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని 28వ అధ్యాయం 16 నుంచి 18 దాకా చదివితే మనకు అర్థమవుతుంది. మీ చదివినిపిస్తే జాగ్రత్త వినండి. ఇక్కడ యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అని అక్కడ రాయబడింది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, యాకోబు చరిత్రే మారిపోతా ఉంది. యాకోబు ఒకప్పుడు మోసగాడుగా ఉన్నాడు, ఒకప్పుడు తుంటరిగా ఉన్నాడు, అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో వెంటనే తన యొక్క మనసే మారిపోయింది, మానవ జీవితమే మారిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క అనుభవాన్ని, దేవుని చూసేటువంటి అనుభవాన్ని, శిక్షణ యాకోబు శిక్షణగా మార్చుకున్నప్పుడు, ఆయన గొప్ప వాగ్దానం పొందుకున్నప్పుడు ఆయన ఈ పని చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు? ఈ యొక్క స్తుతి ఆరాధన చేయటం మొదలు పెడుతున్నాడు. స్తుతి ఆరాధన చేయటం. 6వ పాయింట్ ఏంటంటే, దేవుని పట్ల భయం ఆరాధనకు అంకురార్పణం. దేవుని పట్ల భయం ఆరాధనకు అంకురార్పణం. ఈ దినాల్లో కూడా చాలామంది ప్రజలు ఏదైనా రోగం వచ్చినప్పుడు భయపడిపోతారు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు భయపడిపోతారు. ఆ భయం వలన దేవుని దగ్గరికి వస్తారు, ఆ భయం తీరడంతోనే దేవుని మళ్ళీ తిరిగి విసర్జిస్తారు. కానీ యాకోబు అలా కాదు. యాకోబు భయము ఎలాంటి భయం అంటే అది ఆయన సొంతంగా ఉన్నటువంటి భయం కాదు. ఏ భయం అంటే అది యాకోబు భయపడింది లోకములో ఉన్న భయం కాదు. ఇట్స్ ద గాడ్లీ ఫియర్, దేవుని భయం. దేవుని భయం ఉన్నటువంటి ప్రజలు అది కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధనైనా, వేదనైనా, ఆశీర్వాదమైనా సరే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉంటాడు ఆ భక్తుడు. ఎందుకంటే దేవుని భయము హృదయాంతరాళములో ఏర్పడ్డది యాకోబు జీవితంలో. ఇప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడో, దేవుడు ఎప్పుడైతే తనతో ప్రత్యక్షంగా మాట్లాడటం ప్రారంభించాడో ఆ ప్రారంభం తన యొక్క జీవితానికి ఆరంభంగా మార్చుకొని దేవుని పట్ల భయాన్ని ఆయన నేర్చుకున్నాడు. ఆ భయాన్ని బట్టి ఒక గొప్ప సంగతి చేస్తున్నాడు. ఏంటంటే దేవునికి స్తుతి ఆరాధన చేయటం ప్రారంభించాడు. యోబు కూడా దేవుని పట్ల భయం ఉంది. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం
8 చూచినప్పుడు యోబు కూడా గాడ్లీ ఫియర్, దేవుని భయాన్ని చూడటం మనం చూస్తాం. యాకోబు ఏమంటున్నాడు? ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము, ఈ స్థలము దేవుని మందిరం. అది ఇక్కడ చూడండి, ఒక చోట హారాను వైపు వెళ్ళొచ్చు, హారాను ప్రదేశం, అక్కడ పండుకున్నప్పుడు తలగడగా చేసుకుని రాయిని తీశాడు. ఎందుకు తెలుసా? అది దేవుని మందిరం అని. అది అంటాడు, ఇది దేవుని మందిరం అని గుర్తించాడు. అంత మాత్రమే కాదు, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. పరలోకానికి చేరాలంటే రక్షణ కావాలి. ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడు యాకోబు. ఎప్పుడైతే రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడో ఆ రక్షణ ద్వారా ఇది మందిరం అని గుర్తించాడు. ఈ మందిరము గుండా పరలోకానికి వెళ్ళగలటువంటి గొప్ప అవకాశం ఉందని విషయాన్ని యాకోబు గుర్తించాడు. వెంటనే ఆయన నూనె తీశాడు. ఆయన తెచ్చుకున్న నూనె, ఆయిల్ నూనె ఉంది ఆయన దగ్గర. ఆ ఓలివ్ నూనె తీసి ఆ నూనె తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి అక్కడ పెట్టి నిలవబెట్టి దాని మీద నూనె పోయటం అక్కడ చూస్తున్నాం. ప్రార్థించుకుందాం. దయగల మా ప్రభా, కృపగల మా తండ్రి, మీ పాదములకు వందనములు, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన. యాకోబు జీవిత చరిత్రను మేము దర్శించాం. యాకోబు తప్పు చేసినప్పుడు ఆ తప్పును మరి బెయేర్షెబా నుండి హారాను వైపుకు వెళుతూ ఆ యొక్క హారాను దగ్గర ఆయన ప్రార్థించినప్పుడు అద్భుతం నాయన తన యొక్క మనసు మార్చుకున్నాడు మా తండ్రి. దేవుని యొక్క దర్శనం చూశాడు. దేవుని యొక్క దర్శనం ద్వారా మా ప్రభా తన యొక్క జీవితమే మారిపోయింది. తద్వారా నిన్ను కాపాడుతాను అన్నటువంటి ఆ అభయాన్ని పొందుకున్నప్పుడు, అయ్యా నిన్ను దీవిస్తే నీకు పదవంతు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. అదే రీతిగా తను చేశాడు. యాకోబు మరణించినప్పుడు తప్పనిసరిగా ఆ పరలోకంలో తన ఉన్నటువంటి సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు మా ప్రభా సంఘాలకు వెళ్తున్నారు, ఆయా సంఘాలలో ఆ యొక్క సంఘము, ఆ యొక్క మందిరము దేవుని యొక్క ఇల్లుగా, అంత మాత్రమే కాదు పరలోకపు గవినిగా ప్రతి ఒక్కరూ భావించి ఆ రీతిగా మందిరాన్ని ప్రేరేపించి, మందిరాన్ని ప్రేమించి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు చేసి దీవెనకరంగా మలుచుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చాలామంది బిడ్డల ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారిని ముట్టి అయ్యా వారికి కావాల్సినటువంటి సమస్యలు మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. కుంటి వారిని, చెవిటి వారిని, మోగవారిని, ఆసుపత్రిలో అల్లాడుతున్నటువంటి రోగగ్రస్తులను, వ్యాధి పీడితులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. విధవరాండ్రు దీవించండి, వృద్ధులను దీవించండి మా ప్రభు. అయ్యా మరి ఎండాకాలం నాయన ఎండలు భయంకరంగా ఉన్నాయి మా తండ్రి. ఎండ దెబ్బకి చిన్న బిడ్డలు కానీ అయ్యా వృద్ధులు కానీ పడిపోకుండా అయ్యా వారిని మీరు పట్టుకొని లేవనెత్తి వారికి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. సార్వత్రిక సంఘాలను మీరు దీవించిన తండ్రి, సంఘ కాపులు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారి యొక్క పరిచయం మీరు బహుగా దీవెనకరంగా మలుచు ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రత్యేకంగా యొక్క నిజనేస్తున్నటువంటి వర్తమానాలు క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా అందిస్తున్నటువంటి నిజనేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ద్వారా దీవించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడి రక్షించి వారి అక్కలు మీరు తీర్చి దీవెనకరంగా మలుచుమని, ఈ కార్యక్రమం ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా మలుచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం తల్లవంచినటువంటి యొక్క సువార్త ప్రేక్షకులందరూ కూడా సర్వదా సదాతుడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశం విని మీరు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని మేము తలంచుచున్నాము. క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా అందించు నిజ నేస్తం అనే కార్యక్రమాన్ని వీక్షించి మీరు ఆత్మీయ మేలు పొందుకోగలరని మా ప్రార్థన. ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతల కొరకై ఈ కింది నంబర్లకు కాల్ చేసి సంప్రదించవలసిందిగా మా మనవి. మా ఫోన్ నంబర్లు 8977314210, 8790834379 మరియు 7032747684, 9849827326. అందరికీ వందనములు.